హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గాజర్క హల్వా చేస్తున్నాను చూడండి. గాజర్లు తీసుకొచ్చుకొని పొట్టు తీసుకొని పెట్టుకోండి మంచిగా కడిగి. ఇవి కూడా అలాగనే ఉంటుంది, క్యారెట్ హల్వా అలాగనే ఉంటుంది. మంచిగా తోడాలు మొత్తం తీసేసుకోండి. కొన్ని కిస్మిస్, కొంచెం జీడిపప్పు, బాదం పప్పు తీసుకోండి. పాలు కాగబెట్టుకోండి చిక్కగా. తర్వాత అవి కట్ చేసుకొని పెట్టుకోండి. ఇలాచి దంచుకోండి మెత్తగా రోట్లేసి. ఆ తర్వాతకి క్యారెట్ తురుముకోండి, గాజర్ అనేది తురుముకోండి మంచిగా. తురివింది ప్లేట్లో తీసుకొని కళాయి పెట్టి, కళాయిలో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు వేయించుకోండి. దోరగా వేగాలి. వేగిన తర్వాత ప్లేట్లో తీసేసుకోండి. అదే నెయ్యిలోకి క్యారెట్ తురుము ఉంటుంది కదా, అది వేసుకొని వేయించుకోండి. సరిపోతే ఇంకొంచెం నెయ్యి వేసుకోండి. మంచిగా తిప్పండి, మగ్గాలి, బాగా మగ్గితేనే మంచిగా ఉంటుంది. దాంట్లోంచి వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది క్యారెట్లోంచి. జీడిపప్పు దూరగా వేగిని చూడండి. మూత పెట్టుకోండి. మూత పెట్టే ఉంచండి, మగ్గుతూ ఉంటుంది మంచిగా. స్పూన్తో అప్పుడప్పుడు తిప్పండి అడుగంటకుండా. పాలు తీసిన పాలు పోసుకోండి కొన్ని, సరిపోయినన్ని. కోవా అలాగా తయారైద్ది. టేస్ట్ బాగుంటుందండి గాజర్క హల్వా. ఇది ఎప్పుడో ఒకసారి దొరికిద్ది, తీసుకొచ్చుకొని చేసుకోండి, మంచిగా ఉంటుంది. మంచిగా ఉడకాలి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది, బాగుండదు. ఉడికిన తర్వాత కొంచెం షుగర్ వేసుకోండి. షుగర్ వేసి మంచిగా కలపండి అడుగంటకుండా. సిమ్లో పెట్టుకొని చేసుకోండి, చాలా టైం పట్టిద్దిలే కానీ టేస్ట్ మటుకు బాగుంటుంది. మంచిగా ఉడకనియండి. వీడియోలో ఎలా చూపెడుతున్నామో అలాగనే చేసుకోండి. వాటర్ మొత్తం పీల్చుకుపోవాలి. కొంచెం ఇలాచి వేసుకోండి నూరుకున్నది. ఒక్క చుక్క వాటర్ లేకుండా ఉండాలి. అప్పుడు రెడీ అయినట్టు కోవాలగా ఇద్ది. జీడిపప్పు వేయించుకున్నవి దాంట్లో వేసుకొని తిప్పండి. ఆ తర్వాతకి గిన్నెలోకి తీసేసుకోండి. ఇంకా అయినట్టే గాజర్క హల్వా. స్టవ్ కట్టేసి గిన్నెలోకి తీసేసుకొని గాజర్క హల్వా అయింది చూడండి. కొంచెం జీడిపప్పు వేసుకొని మంచిగా ఉంటుంది టేస్ట్.